ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే ఏంటి మమ్మీ ఎవడీడు? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా. ఓకే నో యూస్. వాడు విండండి. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. నా కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు మమ్మల్ని చూసి నేర్చుకోవాలి. మీ సినిమాని సూపర్ డూపర్ హిట్ మేము చేశాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి? నా కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు మమ్మల్ని చూసి నేర్చుకోవాలి. మీ సినిమాని సూపర్ డూపర్ హిట్ మేము చేశాం. మీరు ఇండియాలో ఉండి పాకిస్తాన్ అభిమానులు చేసినట్టు చేస్తున్నారు. మూవీకి మేము ఎంత చేస్తున్నాం టాలీవుడ్ లో. మా మూవీ ఓజీ గానీ ఏ మూవీ అయితే మీ బ్యానర్ చింపటం ఇది కాదు. చూసి నేర్చుకోండి మమ్మల్ని చూసి. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ పిచ్చి జడుగులు చేసినట్టు చేస్తారు. మీరు ఎందుకు నాయన మమ్మల్ని పిచ్చి జడుగులు చేసినట్టు చేస్తారు. మీరు ఎందుకు నాయన మమ్మల్ని ఏం మాట్లాడతారు నువ్వు? ఏం మాట్లాడతారు? చెప్తున్నా కదా, హీరోయిన్ ఎట్లుందంటే ఆహా ఆహా. అరే నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది. మ్యూజిక్ ఎంత బాగుందంటే ఓ కోట దేవరా. క్లైమాక్స్ అయితే ఓహో ఓహో దైవం కాల మీకు. నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు. కానీ లాస్ట్ 45 minutes ఎక్స్ట్రాడనరీ. మీరు ఇండియన్ సినిమా హిస్టరీలో చూడండి సీన్స్ అయితే పట్టుకుంటే. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? మనకి సెకండ్ హాఫ్ ఏదైతే ఒక గులిగా సీన్స్ స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి ర్యాంప్ ఆడించారు. అంత బాగుంది ఏంటండి. అంతవరకు ఎంత డిసప్పాయింట్ అయ్యామో ఆ లాస్ట్ 45 minutes అయితే నెక్స్ట్ హాఫ్ చూపించాడు. షేక్ 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 ఆడిస్తాను రా. అంత పెద్ద బాగా ఏం లేదండి, నార్మల్ ఎక్స్పెక్ట్ చేసినంత స్టోరీ అయితే ఏం లేదండి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఫస్ట్ మూవీ బాగుండదు ఇంకా దీనికంటే. ఇది స్టోరీ లేకుంటే అంత మొత్తం మిక్సింగ్ అది ఏం అర్థం కాకుంటున్నది అంతా. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ చూడం. సినిమా గురించి చెప్పాలంటే భయ్య వేరే లెవెల్లో ఉంది సినిమా. ఒక రైటరు ఒక డైరెక్టరు హీరో అయితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. అడుగుతాడు కాంతార్లో అని. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? ఈ రోజు మనమంతా జరుపుకుంటున్నాం దసరా. హిట్ కొట్టేసింది కాంతారా. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేం సార్. లాస్ట్ లో ఇంటర్వెల్ 50 minutes వేరే లెవెల్ ఉంటది, క్లైమాక్స్ వేరే ఉంటది అన్నమాట. చాలు ఈ మాత్రం చాలు. మనోళ్ళంతా అంటున్నారు సినిమాని చేద్దాం బాయ్కాట్. నేను చూసి వచ్చిన తర్వాత చెప్తున్నా ఈ సినిమా హిట్. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. ఓ నీ అబ్బా ఆపరదే. ఏమైందన్నా? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏమైందన్నా? ప్రభాస్ అనగానే మన అల్లు అర్జున్ అనగానే చేస్తుంటే మాత్రం 10,000 కోట్లు పక్క అంతే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏది పోయా ఆ సౌండ్ వస్తేనే దాంకునేస్తున్నాం పోయా థియేటర్ లో. ఇయర్ వచ్చిన ప్రతి సినిమా కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎంత బాగున్నా సెకండ్ హాఫ్ దెబ్బేస్తున్నాయి. బట్ దీనికి తప్పేం లేకుండా లాస్ట్ 45 minutes ఎక్స్ట్రా అసలు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. పుష్పాలో మనం అనుకున్నాం కదా ఆ గంగమ్మ జాతర సీక్వెన్స్ కి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి. అలాంటి సీక్వెన్స్ 2 పడ్డాయి. క్లైమాక్స్ ఇంకొక సీక్వెన్స్ పడింది. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. దాని వరకు ఈయనకి ఎన్ని నేషనల్ అవార్డు ఇచ్చినా సరిపోదు. ఆ లెవెల్ యాక్టింగ్ అయితే చేస్తున్నాడు.
ఒక డైరెక్టర్ లా కాకుండా ఒక యాక్టర్ కి అయితే 100% ప్రాణం పెట్టాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అన్నారు. కాంతార 1 అమ్మ మొగుడిది. అవునా 1000 crores పక్కా. ఒకటే మాట కల్ట్ మాస్ ఇచ్చడం. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ పార్ట్ మించుందో ఇస్తాడా ఫుల్ ఇచ్చాడు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది, కొంచెం లాగ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఎక్స్పెక్ట్ చేయలేం. దేవుడు సడన్ గా వచ్చి వెళ్ళిపోవడం కానీ సస్పెన్స్ ఆఫ్ థ్రిల్లింగ్ ఫీల్ అవుతాం మనం. ఇందులో ఏంటంటే అలాంటి సీన్స్ ఏం కనబడలేదు నాకు. అలా వెళ్ళిపోయింది. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ 1 hour బోర్ కొడుతుంది మనకి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఒక శివుడు కోసం ఎక్స్ప్లోర్ చేసే విధానంలో కొంచెం ట్రై చేశారనిపించింది నాకైతే. సినిమా పరంగా చెప్పుకోవాలనుకుంటే మనం గొప్పగా అని చెప్పలేం, కానీ కాంతార మించి అయితే చెప్పలేము. కాంతార 1 బెటర్ నన్ను అడిగితే. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? దేవుడి కోసం తెలిపే విధానం ఉంటది. ఈ సినిమాతో కూడా ఫస్ట్ నుంచే ట్రై చేశారు. కాంతార అన్న దాని పేరు ఒకటి వాడుకుని నాకు అనిపించింది. మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్షన్ హైలైట్ చేసి క్లైమాక్స్ అరగంట మాత్రం నిజంగా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మొత్తం సనాతన గురించి బాగా చూపించారు అనమాట. అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. సనాతన గురించి బాగా చూపించారు. అదే రేంజ్ లో వెళ్తుంది మూవీ, ఎక్కడ బోరింగ్ లేదు. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా, దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. అరుపులే అట్లా ఉన్నాయి సీన్స్ అయితే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. చాలా గొప్ప పని చేశావు. చూసినారు భయ్య, ఆ విధమైన గూస్బంప్స్ ఇచ్చి పడేశాడు. ఆ రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ అయితే భయ్య. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. అసలు ఆ కాంతార లెజెండ్ పార్ట్ 1 సినిమాకి చూశారు కదా భయ్య, ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడా. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. సినిమాలో మామూలు పర్ఫార్మెన్స్ కదా భయ్య, దీనికి మించిన పర్ఫార్మెన్స్ ఎవరు వీళ్ళైనంతగా పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు. ఇది టూ మచ్, ఇది టూ మచ్. రిషబ్ శెట్టి తన యాక్టింగ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ తో బ్యాక్గ్రౌండ్ స్టన్నింగ్ విజువల్స్ చెప్పవే నేను వింటాను కదా. చెప్పే గ్లోబల్ బాక్స్ ఆఫీస్ మీద చరిత్రలో నిలిచిపోయే విధంగా స్థిరస్థాయిగా నిలిచిపోయే సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. విజ్ఞాన ప్రదర్శనలో బాహుబలి వారసుడు వచ్చాడు, కాంతార వచ్చాడు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ లో మన ఇండియన్ సినిమా స్థానాన్ని పెంచే గొప్ప భారతీయ చిత్రాన్ని చూస్తాడు. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అసలు ఇలాంటి సినిమా చూస్తానని నేను ఊహించలేదు భయ్య. చరిత్రలో నిలిచిపోయే మైండ్ లో నుంచి వెళ్ళట్లేదు భయ్య. ఆ విధంగా నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేమండి. రిషబ్ శెట్టి కనబడితే గనక దండం పెడతాం కాదన్న, గుడే కట్టాలనిపించింది అన్న నాకైతే సినిమా. ఇక్కడ ఎదవాడు నువ్వానైనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. మట్టి దొరకదన్నాడు, మట్టి దొరికింది అడవిలో కాదు, ఐమాక్స్ లో. అరుస్తున్నాడు భయ్యుడు. శివరింగు ఒకటే శివరింగు. ఎందుకు అనుకున్నా, థియేటర్ లో ఏసీ ఎక్కువైంది. నువ్వు మనిషి పశువు బ్యాన్ అంటారు కానీ ఇది కన్నడ సినిమా కాదు, ఇండియన్ సినిమా. ఆ విషయం వదిలేదులే, చెప్పింది చెయ్యి. అందరూ బాయ్కాట్ కాంతార అన్నారా కానీ అలాంటిది ఏట్లేదు. మూవీ మాత్రం ఎక్సలెంట్, స్టాండర్డ్స్ మాత్రం అసలే తగ్గలేదు. క్లాప్స్ బా. సూపర్ డూపర్ హిట్ మన కాంతారా అన్నట్టు వేరే లెవెల్లో ఉంది మూవీ అయితే. ఆడు చూసేవాడు దెయ్యాలు దొరుకునేవాళ్ళ. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ చూస్తా ఉంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి స్నేహం కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కూడా తీసుకున్నట్టుంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అప్పుడు కాంతార చూస్తే వేరే లెవెల్లో ఉంది. ఈ కాంతార చూస్తుంటే పిచ్చెక్కిపోయింది అసలు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు, దానవరా బాబు. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ ఎక్సలెంట్ యాక్టింగ్. అసలు పోతారు, మొత్తం పోతారు. చాలా అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా.